నీట్ ఎగ్జామ్ లీకేజ్లో విచారణ స్పీడప్ చేసింది సిబిఐ. లీకేజ్లో బీహారీ గ్యాంగ్ పాత్రపై లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు సిబిఐ అధికారులు. దీనికోసం తెలంగాణ సిఐడి సహకారం తీసుకుంటుందన్నారు. నీట్ ఎగ్జామ్ లీకేజ్లో విచారణ స్పీడప్ చేసింది సిబిఐ. లీకేజ్లో బీహారీ గ్యాంగ్ పాత్రపై లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు సిబిఐ అధికారులు. దీనికోసం తెలంగాణ సిఐడి సహకారం తీసుకుంటుందన్నారు. నీట్ ఎగ్జామ్ లీకేజ్లో సిబిఐ దర్యాప్తుపై మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, నీట్పై సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, నీట్ పేపర్ లీకేజ్ కేసు వ్యవహారంలో సిబిఐ దూకుడు పెంచింది. ఇప్పటికే 4 దర్యాప్తు బృందాలతోటి కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే బీహార్, గుజరాత్ వంటి ప్రాంతాలలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో గతంలో ఈ ఎంసెట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కేసు తెలంగాణలో కొనసాగింది. ఆ గ్యాంగుకును అదేవిధంగా ఇప్పుడు నీట్ పేపర్కి సంబంధించినటువంటి ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే వ్యవహారం పైన సిబిఐ మొత్తం గతంలో 2016లో జరిగినటువంటి ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసులో అప్పుడు దర్యాప్తు చేసినటువంటి తెలంగాణ సిఐడి బృందం చేత కూడా కొన్ని సలహాలు, సహకారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సంప్రదింపులు చేస్తూ ఉంది. అయితే సిబిఐ 2016లో జరిగినటువంటి అప్పుడున్నటువంటి ఎంసెట్ పేపర్ సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్నటువంటి ఖలీద్కి సంబంధించినటువంటి ఒక గ్యాంగు నేతృత్వంలోనే ఈ ఎంసెట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి కేస్ స్టడీని అంతా కూడా ఇవ్వాలని కూడా ఇటు సిబిఐ కోరినటువంటి క్రమంలోనే తెలంగాణ సిఐడి అప్పుడున్నటువంటి కేస్ స్టడీలో అప్పుడు ఉన్నటువంటి వారిని ఎలా అరెస్ట్ చేసింది, అప్పుడు కొంతమందిని అంటే 50 నుంచి 70 మందికి పైగా కూడా అందులో ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి పేర్లు వివరాలతో పాటుగాను అప్పుడు ఉన్నటువంటి ఎంసెట్ మాఫియాకు సంబంధించి కింగ్ పిన్గా ఉన్నటువంటి ఖలీల్ గ్యాంగ్కు సంబంధించిన వ్యవహారాలపైన కూడా ప్రత్యేకంగా కేస్ స్టడీ వివరాలన్నింటిని కూడా అడగడంతో సిబిఐ అడగడంతో కూడా ఆ అంశాలన్నింటిని కూడా ఇటు తెలంగాణ సిఐడి బృందము సహకారం అందిస్తుంది. మొత్తం మీద నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా దుమారం లేపుతుంది. 26 లక్షల మంది సంబంధించినటువంటి విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం కావడంతో కూడా పెద్ద ఎత్తున ఓ వైపున ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన కూడా విరుచుకుపడుతున్నటువంటి తరుణంలోనే ఈ కేసును సిబిఐ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే పేపర్కి సంబంధించిన లీకేజీ ఏ విధంగా కొనసాగింది, ఎక్కడ ప్రింటింగ్ స్టేషనరీ ముద్రించారు, ఆ తర్వాత ఏ విధంగా రవాణా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి దీనికి అంటే ఈ పేపర్కి సంబంధించిన వ్యవహారంలో ఏ రకంగా భద్రతకు సంబంధించిన వైఫల్యాలు ఏ విధంగా కొనసాగాయి, అదేవిధంగా ఒక 1000 మంది సంబంధించినటువంటి విద్యార్థులను తీసుకోవడం జరిగింది. అందులో వారికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రావళి ఏ విధంగా వచ్చింది, నిర్వహణకు సంబంధించినటువంటి లోపాలు ఏ విధంగా బయటపడ్డాయి అనే విషయపైన ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. మొత్తం మీద 4 దర్యాప్తు బృందాలు ఓవైపున బీహార్లోను అదేవిధంగా గుజరాత్ వంటి ప్రాంతాలలోనూ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే ఒక బృందం తెలంగాణకు రావడం జరిగింది. అయితే గతంలో 2016లో పెను సంచలనంగా మారినటువంటి ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇందులో ముఠాకు సంబంధించి పేర్లు రావడం జరిగింది. గతంలో కూడా కొన్ని కార్పొరేట్ కాలేజీలకు కూడా ఇందులో వారికి సంబంధించినటువంటి ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తినటువంటి క్రమంలో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటిది, అప్పుడు ఖలీద్ నేతృత్వంలోనే ఈ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన గ్యాంగ్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా కొనసాగాయి అనే విషయాలపైననే అప్పుడు ఈ ముఠాకును అదేవిధంగా బీహార్ అదేవిధంగా గుజరాత్కు సంబంధించినటువంటి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయనే విషయంపైననే ప్రత్యేకంగా సిబిఐ తెలంగాణ సిఐడి సహకారం తీసుకుంటుంది. యశోద.